నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటారు. ఈ సామెత నాది కాదండోయ్! పెద్దలు ఎప్పటినుంచో పెట్టిందనమాట. ఇలా మాగాయి అందరూ పెట్టుకుంటూ ఉంటారు. ఆవకాయలు, మాగాయలు పచ్చడి సీజన్ వస్తేనే వడియాలు, మిరపకాయలు, తెల్లమిరపకాయలు అన్నీ పెట్టేసుకుంటారండి. కాకపోతే తినేవాళ్ళు ఉండాలంతే ఇంట్లోనూ. అయితే పిల్లలకి పెట్టుకెళ్ళేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. నేను ఆ విధంగా అయితే మాత్రం కొంచెం మా అమ్మాయికి, మా అబ్బాయికి మాగాయి అంటే ఇష్టం. అందుకని కొంచెం మాగాయి అయితే మాత్రం నేను తీసుకొచ్చి ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను. కాయలైతే మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. చూస్తున్నారా ఎలా వస్తుందో లోపల జీడి. అయితే ఈ విధంగా నేను తరిగేసుకున్నాను. కానీ అక్కడ కాయలు కొట్టే చోట, అమ్మే చోటను మేము కొట్టేస్తాం, మేము మాగాయకి ముక్కలు తరిగేస్తాం అని చెప్పేసని అందరూ వస్తున్నారు. అక్కర్లేదండి. ఆ మాత్రం పని చేసుకోలేమా? ఈ పని కూడా బద్ధకిస్తున్నాము అంటే మనం అసలు పూర్తిగా చేత కాకుండా అయిపోతాం. ఏ పనికైనా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విధంగా నేనే తెచ్చుకొని నేనే తరుక్కుంటూ ఉంటాను. ఒక 2 గంటలు ఈ టైం కోసం మనం ఉండలేమండి. ఫోన్ దగ్గరే కూర్చుంటాం గంట పైన. టీవీ దగ్గర కూర్చుంటాం ఒక గంట పైన. ఆ గంట ఇలా ఈ విధంగా నేనైతే మాత్రం ఈవేళ మా అబ్బాయి అయితే కొంచెం కాయలైతే తొక్కలు తీసి పెట్టాడు. నేనైతే మాత్రం కూర్చొని ఈ విధంగా అయితే మాత్రం తరిగేసుకొని కొంచెం ఆగాయి పెట్టేసుకోవడం జరిగిందండి. మే నెల వచ్చింది అంటే ఇంకా వర్షాలన్నీ పడిపోతూనే ఉంటాయి. తెలిసిందే కదండీ! అయినా సరే వెళ్ళి తెచ్చేసుకున్నాను మామిడికాయ. కొంచెం ఎండబెట్టుకోవడం ప్రాసెస్ కొంచెం పెద్దది అంతే మాగాయి. మనకి రుచి ఎక్కడ ఉంటుందో పని కూడా అక్కడే ఉంటుందండి. ఆ విధంగా ఈ పనికి సరిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం మనం అప్పటి కష్టం అంతా మర్చిపోతాం. పచ్చడి తినే టైంకి అసలు ఈ పడ్డ కష్టమే ఉండదన్నమాట. ఈ ఎండబెట్టుకోవడం, తీయటం, ఊట వేరే పెట్టుకోవడం అనమాట. ఎలాగైనా సరే తుక్కుడు మాగాయి అనేసరికి కొంచెం ప్రాసెస్ పెద్దదండి. టైం కూడా తీసుకుంటుంది. అయితే నా మాగాయి పచ్చడి అయితే మాత్రం నేను పాల ఇంగు తీసుకొచ్చి మరీ నేను కలిపానండి పచ్చడి అయితే మాత్రం. ఇది మా మాగాయి పచ్చడి స్టోరీ అనమాట. పచ్చడి లేనిదే మనకి ముద్ద దిగదు కదా!